కూకట్పల్లి 10 ఇయర్స్ బాలిక సహస్ర కేసు అయితే ఇప్పటివరకు ఎలాంటి మలుపులు లేకుండా ఎలాంటి క్లారిటీ లేకుండానే కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలో మనకి వచ్చిన తాజా వార్తలు ఏంటి అని అంటే సడన్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అమ్మ నాన్న పైన అనుమానం అనేది పోలీసులకు కలగడం జరుగుతుంది. సో దానికి గల ముఖ్య కారణాలు ఏంటి అని అంటే వాళ్ళు 4 రోజులు అయిపోయింది ఇప్పటివరకు సహస్ర కేసు జరిగి వెళ్ళారు, అక్కడ అంతిమక్రియలు అన్నీ చేసేసారు. పోలీసులు అంతిమక్రియలు జరిగిన వెంటనే మీరు హైదరాబాద్కి రావాల్సి ఉంటుంది, కొంచెం ఎంక్వైరీ చేసేది ఉందని చెప్పినా కూడా 2 రోజుల పాటు వాళ్ళు ఎలాంటి కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఏం చేయకుండా ఊర్లోనే ఉండిపోవడం అనేది అందరికీ అనుమానం కలిగేలా అయితే చేస్తుందన్నమాట. సో పోలీసులకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అనుమానం అమ్మ నాన్న వాళ్ళని ఎక్కువగా వాళ్ళని ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరిగింది. సో దీనికి గల కారణం ఏంటి అని అంటే ప్రెజెంట్ ఎవరైతే 2nd ఫ్లోర్లో ఉంటాడో సంజయ్ అని ఒడిశాకి సంబంధించిన వ్యక్తి, అతను చేశాడు అని చెప్పి ఇన్ని రోజులు మనం చెప్పుకొచ్చాము. సో అతను చేశాడన్న అనుమానంతో అతన్ని తీసుకెళ్లారు. దానికి కూడా కారణం ఏంటి అంటే అతను ఏ పని చేయకుండా అవారాలాగా తిరగడము, ఇంట్లోనే ఉండడం, ఇలాంటివి జరగడం వల్ల లేనిపోని నిందలన్నీ కూడా అతని పైన వేసి అతన్ని తీసుకెళ్లారు. అతన్ని అన్ని విధాలుగా అతనితో నిజం చెప్పించడానికి ట్రై చేసినా కూడా ఎలాంటి చిన్న ఇంచు క్లూ కూడా దొరకకుండా ఉండడం వల్ల పోలీసులు అయితే ఆశ్చర్యపోవడం జరిగింది. అనుకుంటూ ఉంటాం కదా, ప్రతిసారి మనకంటూ ఒక న్యూస్ వస్తే అది క్లారిటీ ఏంటి, దాని డెప్త్కి వెళ్ళి నిజాలు తెలుసుకోకుండానే చాలామంది మాట్లాడుతూ ఉంటారు. వీడు నిందితుడు, వీడే చేసేసాడు, వీడే అయిపోయింది, ఇంకా వీడే అన్నీ అని చెప్పి స్టోరీ కూడా అల్లుకొని ఏమని చెప్పడం జరిగింది కొంతమంది అని అంటే చేతబడి చేశారు. ఇప్పుడు సహస్ర వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ వైఫ్ పైన చేతబడి చేశారు, అందుకే వాళ్ళ వైఫ్ హెల్త్ బాగోట్లేదని చెప్పి ఆ కోపంతో వెళ్ళి చంపాడు అని చెప్పేసి అంటే మనం కూడా ఆ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇంత సిల్లీ రీజన్కి ఒక అమ్మాయిని అన్నిసార్లు అన్ని కత్తిపోటులతో పొడిచి చంపడం అనేది అది అసలు వర్తే కాదు. అసలు అలా ఎవరు చెయ్యరు. ఏమన్నా ఉంటే అమ్మ నాన్నతో చూసుకుంటారు, కానీ ఆ పసిపాప పాపం తను అక్కడ ఉండని కూడా ఉండదు. కూకట్పల్లిలో తను హాస్టల్లో ఉంటుంది, పాపం లీవ్స్ ఇచ్చారని చెప్పి వచ్చింది. అలాంటి అమ్మాయిని ఎందుకు చంపుతారని చెప్పి మనం అనుకున్నాము. చాలా అనుమానాలు కూడా మనం వ్యక్తం చేయడం జరిగింది. మరి ఇలా జరుగుతూ ఉండగా ఇప్పుడు సంజయ్ అనే వ్యక్తి నుంచి ఒక చిన్న క్లూ కూడా రాకపోవడం, ఆ బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే కూడా చిన్న క్లూ అనుమానం కూడా రాకుండా ఉంది. అందరి సైడ్ నుంచి చాలా క్లారిటీ ఆన్సర్స్ ఉండడము, అండ్ అలాగే చుట్టుపక్కల వాళ్ళ బిల్డింగ్స్ వాళ్ళకు కూడా చాలా క్లారిటీ ఆన్సర్స్ ఉండడం వల్ల ఇప్పటికీ ఎలాంటి ఒక చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు ఎవరు చంపారు ఏంటి అన్నదైతే ఇప్పుడు క్లారిటీ లేదు. సో ఈ క్రమంలో ఏం జరిగింది అని అంటే వీళ్ళ అమ్మ నాన్న సహస్ర వాళ్ళ అమ్మ నాన్న కొంచెం అనుమానాస్పదంగా కనిపించడం జరిగింది. సో వాళ్ళు కాల్స్ లిఫ్ట్ చేయకపోవడం, పోలీసులకి స్పందించకపోవడం, అంత సడన్గా అకస్మాత్తుగా వాళ్ళ ఒక్కగానొక కూతురు చనిపోయింది. అంత చిన్న పాప 10 ఇయర్స్ 6th క్లాస్ చదివే పాప చనిపోగానే వాళ్ళ రియాక్షన్ అంత నార్మల్గా కూల్గా ఎలా ఉంటుంది? న్యాయం కోసం వాళ్ళు కదా రావాలి బయటికి, వాళ్ళు కదా గొడవ పడాలి, అంతిమక్రియలు అయిపోయాయి, వచ్చి మాట్లాడి చెయ్యాలి కదా పోలీసులతో. అందులోనూ పోలీసులు రమ్మని చెప్పాక కూడా రాకపోవడంతో పోలీసులే సిద్దిపేటకి సంబంధించి వాళ్ళు ఒక ఊరికి వెళ్ళి ఎక్కడైతే అంతిమక్రియలు చేశారో సహస్రవి అక్కడికి వెళ్ళి నిన్న నైట్ వాళ్ళని తీసుకురావడం అయితే జరిగింది. సో సెపరేట్గా ఆ సహస్ర వాళ్ళ తండ్రితో సెపరేట్గా 1.5 గంటల సేపు ఇన్వెస్టిగేషన్ చేశారు, అండ్ వాళ్ళ మదర్తో సెపరేట్గా 1.5 గంటల ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇద్దరివి ఆన్సర్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అన్ని విధాలుగా కూడా చూస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఏం వ్యక్తం చేస్తున్నారు అని అంటే ఈరోజు ఈవినింగ్ కల్లా అయితే ఈ సహస్ర కేసులో ఏం జరిగింది ఏంటన్నది ఆ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని మాత్రమే చెప్తా ఉన్నారు. ఎందుకంటే క్లారిటీ లేదు కాబట్టి. అండ్ ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఫోకస్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్కి సంబంధించి మొత్తం వాళ్ళ మదర్ పైన పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఈమె ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి వీళ్ళ సైడ్ నుంచి ఏమన్నా ఉందా, ఈ మదర్ ఏమైనా ప్లాన్ చేసిందా అలా కూడా మాట్లాడొచ్చు మనం. లేదు అని అంటే వీళ్ళ నాన్న సైడ్ వాళ్ళు ఎవరైనా మెకానిక్ షెడ్లో అక్కడ పనిచేస్తారా, వాళ్ళతో కూడా ఏమన్నా జరిగిందా అని చెప్పి ఆలోచించవచ్చు. ఈ క్రమంలో పోలీసులు కొంతమంది అక్కడ వెళ్ళి ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి వాళ్ళ మదర్ అక్కడ సంబంధించి ఏ టైంకి వచ్చింది ఏంటి అండ్ దానికి ఈమె చనిపోవడానికి ముందు సహస్ర చనిపోవడానికి ముందు ఒక 4-5 రోజుల క్రితం వాళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఎవరికి కాల్ చేశారు ఏంటి అన్ని కాల్ రికార్డింగ్స్ కాల్ డేటా అంతా కూడా తీయించడం జరిగింది. అండ్ అలాగే వాట్సాప్ కూడా మొత్తం అంతా తీయించడం జరిగింది. మొత్తం ఏమయ్యా ఏం చాట్ చేశారు ఏంటి అన్నది క్లారిటీగా ఇప్పుడైతే తెలుసుకున్నారు. సేమ్ అదేవిధంగా వీళ్ళ ఫాదర్ది కూడా 4-5 రోజుల నుంచి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, షెడ్కి ఏ టైంకి వెళ్తున్నాడు, ఏ టైంకి రిటర్న్ వస్తున్నాడు, అండ్ అతని బిహేవియర్ ఎలా ఉంది ఈ 2-3 రోజుల నుంచి అన్నది ఆ షెడ్కి ఎవరైతే పనులు చేయించుకోవడానికి వస్తారో బైక్కి సంబంధించిన పనులు మెకానికల్ పనులన్నీ వాళ్ళని కూడా అడిగి తెలుసుకోవడం అయితే జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ప్రెజెంట్ అయితే ఎలాంటి క్లారిటీ లేకుండానే వాళ్ళ ఫాదర్ పైన అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. మరి ఇంకా వేరేలాగా ఒక పోలీసులు ఏమని చెప్తున్నారు అంటే క్లారిటీ లేదు, కానీ
ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరైనా బాగా తెలిసిన వాళ్ళే చేసుంటారు, ఆ అమ్మాయి ఒక్కతే ఉందని చెప్పి చేసుంటారని చెప్పేసి అంటా ఉన్నారు. అండ్ నిజం చెప్పాలంటే హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరుగుతున్నా కూడా ఎలా అయిపోయిందంటే, ఇప్పుడు గండిపేట వైష్ణవి కేసు ఉంది, మనం రీసెంట్గా 1.5 month కింద చూసాం. అది కూడా ఎలాంటి క్లారిటీ లేదు. చేసేవాళ్ళు కూడా ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఈ సినిమాలు వెబ్ సిరీస్లు చూసి, ముఖ్యంగా వెబ్ సిరీస్లో క్రైమ్ని ఎన్ని విధాలుగా చేయొచ్చో, దొరకకుండా ఎలా చేయొచ్చో అన్నది ప్రతి ఒక్క క్లారిటీతో అయితే వీళ్ళు సినిమాలు అసలు వెబ్ సిరీస్లో అయితే తీస్తూ ఉన్నారు. ఈ క్రమంలో జనాలు చూసి నేర్చుకుంటున్నారేమో అనిపిస్తుందంట పోలీసులకి. ఒక అతను చెప్తున్నాడు, పర్సనల్గా నేను మాట్లాడినప్పుడు, ఎంత క్రైమ్ని కూడా వాళ్ళు ఒక మర్డర్ అనే పెద్ద క్రైమ్ని చిన్నగా ఏమైనా చేస్తేనే దొరికిపోయేలాంటిది, ఒక మర్డర్ చేసినా కూడా దొరకనంత విధంగా దొంగలు క్రైమ్ని నేర్చుకొని మరీ చేస్తున్నారు యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. ఇంత చిన్న క్లూ కూడా వదలకుండా మర్డర్స్ చేస్తున్నారని చెప్పేసి అయితే పోలీసులు అయితే చెప్పడం జరుగుతుంది. సో వాళ్ళకు కూడా ఇప్పుడు వైష్ణవి కేసు కానివ్వండి, సహస్ర కేసు కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్రిటికల్గా మారాయి. ఇంకా పనితీరును కూడా వాళ్ళు పెంచడం జరిగిందని చెప్పేసి కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి పాపం సహస్రని ఎవరు చంపారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలి అని చెప్పేసి అయితే కోరుకుందాం మనం అందరం కూడా. అండ్ ఇలాంటివి ఎప్పుడు మళ్ళీ ఇంకా ఏ అమ్మాయితో జరగకూడదు, ఇప్పటికైనా స్టాప్ అవ్వాలి. ప్రతిసారి క్రైమ్ జరిగినప్పుడు మనం అనుకుంటూ ఉంటాము, ఇలాంటివి ఇంకో అమ్మాయితో జరగకూడదు, న్యాయం దొరకాలి, న్యాయం జరగాలి, ఎవరైతే చేసిన వాడు ఉన్నాడో వానికి కఠినమైన శిక్ష ఇవ్వాలని చెప్పి మనం ప్రతిసారి అనుకుంటూ ఉంటాము. కానీ ప్రతిసారి చాలా ఈజీగా ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని వదిలేస్తూ ఉన్నారు, తీసుకెళ్తారు, పోలీస్ స్టేషన్లో పెడతారు, కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో వాళ్ళకి అసలు పనిష్మెంట్ లాగానే ఉండదు ఇప్పుడు ఏదైతే గవర్నమెంట్ పనిష్మెంట్ ఇస్తుందో. సో దీనికి సంబంధించి సహస్రకైతే న్యాయం జరగాలి, ఎవరైతే చంపారో వాళ్ళకి కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి అయితే మనం కోరుకుంటూ ఉందాము. ఇంకోటి, మీరేమనుకుంటున్నారు? నిజంగా ఈ కేసులో ఇన్ని మలుపులు ఉన్నాయి కాబట్టి మీ ఒపీనియన్ ఏంటి? నిజంగా సహస్రాని ఇంట్లో వాళ్ళు చంపారా లేదా బయట వాళ్ళు చంపారా ఏంటి అన్నదైతే మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి.